హాయ్ అండి. ఎట్టకేలకు మన గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి మోక్షం వచ్చింది. మన గుంటూరు ఎంపీ గారి ప్రయత్నం ఫలించింది. ఎప్పుడో 1958లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ బ్రిడ్జ్ వల్ల మనకు ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోవటం వల్ల దీన్ని 4 లైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి ఈ బ్రిడ్జ్ 4 లైన్ గా డెవలప్ చేయడాన్ని సాధించుకురావడం జరిగింది. ఎవరైనా కానీ ఆఫీస్ నిమిత్తం అవనండి, కాస్ట్లీ షాపింగ్ కానివ్వండి, జ్యువెలరీస్ కానీ వేటికి రావాలన్నా ఆరండల్పేట్, బ్రాడీపేట్, లక్ష్మీపురం ఇలాంటి ఏరియాలకు రావాల్సిందే. అలా వచ్చే క్రమంలో మనకి శంకర్ విలాస్ బ్రిడ్జే ప్రధానమైన కనెక్టివిటీ. అందుచేతే మనకి ట్రాఫిక్ పెరిగిపోయింది, వచ్చేవాళ్ళ శాతం ఎక్కువైపోయింది. ఇక్కడేమో ఇరుకు బ్రిడ్జ్ వల్ల ఇప్పుడు కంపల్సరీగా ఈ బ్రిడ్జిని 4 లైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక పక్క పాత బ్రిడ్జిని పగలగొడుతూనే కొత్త ఫ్లైఓవర్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మీరు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఎంతో పట్టుదలతో ఈ బ్రిడ్జిని సాధించుకొచ్చిన మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పి తీరాలి. ఈయన మాటలు చెప్పే ఎంపీ కాదు, చేతలు చేసే ఎంపీ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. గత 40-50 ఏళ్ల నుండి ఈ బ్రిడ్జ్ తో ఎంతో అనుబంధం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి బాధగా సెల్ఫీలు తీసుకోవటం, అలా చూస్తూ చాలాసేపు గడపటం అనేది మాత్రం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో చూస్తున్న వారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కంపల్సరిగా ఒక లైక్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.